కి స్వాగతం. నేను రీనా. ఇప్పుడు వరకున్న అప్డేట్స్ చూద్దాం. ఒక్క అవకాశమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి రాష్ట్ర ప్రజలు మోసపోయారని, గత 4 సంవత్సరాల్లో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, కరెంటు, బస్సు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి వేశారని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని 6వ వార్డు అరుంధతి వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో మహాశక్తి రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, తిరుపతి పార్లమెంటరీ మహిళా విభాగం అధ్యక్షురాలు చక్రాల ఉషా పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. ప్రజల నుంచి సమస్యలను అడుగు తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు ఒక్క అవకాశమని జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి మోసపోయారని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు మరియు బస్సు ఛార్జీలు విపరీతంగా పెంచేశారని గుర్తు చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో 2000 పెన్షన్ ఇస్తుంటే 3000 ఇస్తానని చెప్పి 4.5 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ 3000 ఇవ్వడం లేదని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే సంవత్సరానికి ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని, అలాగే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని మాజీ ముఖ్యమంత్రి తెలియజేశారని అన్నారు. వాస్తవాలను ప్రజలు గ్రహించి రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. తిరుపతి పార్లమెంటరీ మహిళా విభాగ అధ్యక్షురాలు చక్రాల ఉష మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా మహిళలు నిత్యావసర సరుకుల పెరుగుదలతో ఆందోళన చెందుతున్నారని, మహిళా అభివృద్ధి ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. మరి కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, బెల్లు చెంచు రామయ్య, మట్టం శ్రావణి, శ్రీదేవి, భారతి, మల్లికార్జున్, సురేష్, శివ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మా పార్టీ నాయకులు సోదరులు కొంచెం మల్లికార్జున గారికి, అలాగే సోదరుడు మునగపాటి సురేష్ గారికి, అలాగే మామిడాల హరికృష్ణ గారికి, అలాగే గూడూరు శివ గారికి, అలాగే శ్రీనివాసులు గారికి, అలాగే చిలకల మీరయ్య గారికి, గోవింద్ వెంకటేశ్వర గారికి, గూడూరు గోపాల్ గారికి, గోవిందు ప్రభాకర్ గారికి, అలాగే కడువేటి వెంకటరమణయ్య గారికి, 6వ వార్డు యువతకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎంతో ఉత్సాహంగా యువత ఈ కార్యక్రమం రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తల్లి మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే, ఇప్పుడు గతంలో మనము ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి అందరం కూడా మోసపోయినాం. మనం ఇప్పుడు 4 సంవత్సరాల 3 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం అంటూ ఇక్కడే కాదు, ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆయన చేసినటువంటి పరిస్థితులు లేవు. ఆయన మనకు అబద్ధం చెప్పాడు. అమ్మ ఒడి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పాడు. తర్వాత మళ్ళీ ఏమన్నాడు, తూచి నేను తప్పు చెప్పాను, మీ ఇంట్లో ఒక్క బిడ్డకే ఇస్తాను, అందరికీ అని చెప్పాడు. సరే, ఒక్క బిడ్డకే ఎంత ఇస్తా అన్నావు? 15,000 ఇస్తా అన్నావు. ఇప్పుడు ఎంత ఇస్తున్నాడు? 13,000 ఇచ్చాడు. ఇప్పుడు మొన్న అయితే 9,000 కూడా పోయింది. అవి 8,000 ఏం చేయడం అర్థం కాల. అది కార్పొరేషన్ని నిర్వీర్యం చేసి ఇప్పుడు అంబేద్కర్ గారు మనకు ఒక రాజ్యాంగం ఇచ్చాడు. ఓసీ అయితే ఒక రకం, ఎస్సీ అయితే ఒక రకం, బీసీ అయితే ఒక రకం. అవన్నీ లేకుండా ఓసీకి అమ్మఒడి 13,000, బీసీకి 13,000, ఎస్సీకి 13,000, ఎస్టీకి 13,000. అంటే మా రిజర్వేషన్ అడ్డిపోయింది. ఈ యొక్క రాష్ట్రంలో మనము అరగాడు వర్గాల జాతుల వాళ్ళం, కింద జాతుల వాళ్ళం. అంబేద్కర్ గారు అంటే మీరు ఓసీ అభ్యర్థులకి 13 ఇచ్చినప్పుడు, ఓసీ అమ్మఒడి ఓసీ క్యాండిడేట్కి 13 ఇచ్చినప్పుడు మాకు 15,000 ఇవ్వాలా, లేకపోతే 16,000 ఇవ్వాలా. ఎస్టీలు మనకన్నా ఇబ్బందికరంగా పెట్టి వాళ్ళకు 20,000 ఇవ్వాలా. అట్లా కాకుండా మొత్తం 13,000 అందరికీ. అంటే రిజర్వేషన్ అయితే ఆయన తీసేశాడు. ఎవరైతే నమ్ముకొని పేదవాళ్ళు, ముఖ్యంగా ఎస్సీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసామో అతను మన గుండెల మీద తన్ని
మన కార్పొరేషన్ రద్దు చేసి ఈరోజు అందరికీ సమానంగా అమ్మ ఒడేసే కార్యక్రమం చేస్తున్నాడు. అట్లాగే వస్తువుల ధరలు ఏ విధంగా ఆలోచించుకోండి మీరు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో నిత్యావసర వస్తువులు ధరలు కూడా ఎక్కడ కూడా పెరిగిన దాఖలాలు లేవు. ఈరోజు విపరీతంగా పెరిగిపోయిన మన టమాటా 100 నుంచి 200 దాకా పలికింది. మీరు చూసినారు మార్కెట్లో. గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పరిస్థితి లేదు. ఈరోజు పప్పు, ఉప్పు, నెయ్యి, నూనె, పంచదార ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నా. అట్లాగే తెల్లారా పెట్రోల్, డీజిల్ విపరీతంగా పెరిగిపోయింది. అట్లాగే బస్ ఛార్జీలు 3 సార్లు పెంచాడు. అలాగే కరెంట్ ఛార్జీలు 7 సార్లు పెంచాడు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ ఛార్జీలే పెంచలా. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పెన్షనే ఈరోజు రామారావు గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 200 ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని 1000 చేశాడు. ఆ 1000ని 2000 చేశాడు. ఈయన నేను గెలవడం మీకు 3000 ఇస్తానని చెబుతాను చెప్పి ఇప్పుడు దాకా కూడా 3000 ఇలా రేపు అయిపోతుంది 4-5 నెలలకి కాలం. ఇప్పుడు దాకా కూడా 3000 ఇవ్వాల. చూడండి ఎంత అబద్ధం. అట్లాగే ఇంతకుముందు బెస్ట్ స్కూల్స్ లో ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ప్రతి ప్రైవేట్ స్కూల్లో మన బిడ్డలకి డబ్బులు లేకుండా చదివించేవాళ్ళం. అవన్నీ కూడా క్యాన్సిల్ చేశాడు, రద్దు చేశాడు. ఇప్పుడు ప్రతి బిడ్డ కూడా అమ్మఒడి అని చెప్పి ఒక ఇంట్లో 2 బిడ్డలు ఉంటే ఒక బిడ్డ చదువుకోవాలా, ఇంకో బిడ్డ ఏం చేయాలా? అందుకనే చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పమన్నాడు. అందుకనే మేము వచ్చాము ఇక్కడికి. రేపు మీ అందరి దయ వల్ల చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. ఖచ్చితంగా మీరు అందరూ చంద్రబాబు ఓటేస్తారు. గెలిచిన వెంటనే మీ ఇంట్లో 2 బిడ్డలుంటే ఇద్దరికి అమ్మఒడి 15,000 సంవత్సరానికి. అంటే ఒక బిడ్డ ఉంటే 15,000, 2 బిడ్డలుంటే 30,000, 3 బిడ్డలుంటే 45,000, 4 బిడ్డలుంటే 60,000. నాకు అర్థమైందా మీకు? ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి సంవత్సరానికి 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మీ ఖాతాలో వేస్తారని చెప్పి మీకు చెప్పాడు తల్లి. అందుకని నీ మేనిఫెస్టో విడుదల చేశాడు చంద్రబాబు నాయుడు గారు. చిన్న మేనిఫెస్టో, ముఖ్యంగా మహిళల కోసం. అట్లాగమ్మా మన ఇంట్లో 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపల ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి నెలకి 1,500 రూపాయలు మీ ఖాతాలో వేస్తాడు. మీ ఇంట్లో కానమ్మా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపల మహిళలు ఎంతమంది ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు నెల వేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు తల్లి. అది మీ అందరికీ చెప్పని పంపించాడమ్మా. ఇంకా ఆటోమేటిక్ సంవత్సరం ఉంటే మామూలుగా ఫంక్షన్ వస్తుంది, రొటీన్ ఫంక్షన్ వస్తుంది 60 సంవత్సరం ఉంటే. కాబట్టి అట్లాగే తెలుగులారా ఇంతకుముందు బస్ ఛార్జీలు ఇప్పుడు 3 సార్లు పెంచాడు ఈ మహానుభావుడు. ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు గారు మీ దయ వల్ల ఎట్లా చేస్తాడమ్మా, గెలిచిన తర్వాత మీ అందరికీ బస్సు ఫ్రీ. టికెట్ అర్ధ బస్సులో పెట్టబడలే. మీరు ప్రశాంతంగా తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుని ప్రశాంతంగా వచ్చేయచ్చు. $0.5 కూడా ఖర్చు లేకుండా బస్సు మహిళలకంతా కూడా బస్సు పాసులు ఫ్రీ. మీ దగ్గర డబ్బులే తీసుకునే పరిస్థితి లేదు. అది కూడా మీకు చెప్పన్నాడు. అట్లాగే చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత కరెంట్ ఛార్జీలు పెంచే సమస్య లేదు. 1 పైసా కూడా కరెంట్ ఛార్జీ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే పెంచరు. అట్లాగే అమ్మా ముఖ్యంగా కలుషితం అయ్యి అనేక రకమైన వ్యాధులు వచ్చే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత మీ అందరికీ మినరల్ వాటర్, ఇంటింటికి కూడా మినరల్ వాటర్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు మీకు ఇస్తారని చెప్పి ఆయన భరోసా ఇచ్చాడు తెల్లారా. అట్లాగేమో చంద్రబాబు నాయుడు గ్యాస్ ఇచ్చాడు అందరికి. ఇచ్చలేదు గ్యాసా? ఈరోజు గ్యాస్ ఇచ్చినా మీకు ఎలక్షన్ ముందు 2,000 రూపాయలు, 20,000 రూపాయలు మీ అందరికి ఇచ్చాడు. గుర్తుందో లేదు తల్లి? పసుపు కుంకుమ. అయినా మీరు ఎందుకో చంద్రబాబు నాయుడు గారిని ఓటీలా. అయినా ఆయన ప్రేమతో ఇప్పుడు కూడా మీ అందరూ కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు ఎంత 1,100 ఇప్పుడు 3 సిలిండర్లు మీ ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ఇస్తారని చెప్పి మీ అందరికీ చెప్పాలని తల్లి. అమ్మఒడిలాగా కరెంటు బిల్లు ఉంటే అమ్మఒడి రాదు, లేదా నీ స్కూటర్ ఉంటే అమ్మఒడి రాదు, ఏం లేవు. ఏమి షరతులు లేకుండా మీ అందరికీ 3 సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తల్లి. ఇప్పటి వరకు మహిళలకి ఆ విధంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పి చెప్పమన్నారు. అట్లాగే మన ఇంట్లో నిరుద్యోగ యువత ఎవరన్నా ఉంటే, చదువుకొని ఖాళీగా ఉంటే వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత వరకు నెలకి 3,000 రూపాయలు మీకు ఇచ్చేదానికి, నిరుద్యోగ వృత్తికి ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా పడతారు. అట్లాగే ఈ అక్షరాల్లో 20 లక్షల ఉద్యోగాలు యువతకి, చదువుకున్న యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుడతారు తల్లిదారా. అది ప్రైవేట్ రంగం కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ రంగం కావచ్చు, లేకపోతే పరిశ్రమలు సంస్థలు స్థాపించి అట్లాగే కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పించి వాళ్ళందరూ కూడా స్ట్రెంథన్ చేసేదానికి దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పన్నారమ్మా. ఎందుకంటే తల్లిదారా ఈ గూడూరు కాన్స్టిట్యున్సీ మన నియోజకవర్గంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెన్వర్
రొయ్యల కంపెనీ ఒకటి వచ్చింది, అలాగే చిట్టేళ్ళలో ఒక రొయ్యల కంపెనీ వచ్చింది, అలాగే సుధాకర్ పైప్స్ ఇక్కడ వచ్చింది, అలాగే కలర్ షైన్ ఈ సంబంధించినటువంటి జిందాల్, అట్లాగే నెక్కంటి దాదాపు 10 పరిశ్రమల్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చేస్తున్నారు. ఆ పరిస్థితి ఈ రోజు ఎంతో మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు చేసుకున్నారు. అక్కడ ఉదాహరణ బస్సులు పోతుంటాయి, పెన్నవర్ బస్సు ఒకటి, కలర్ షైన్ బస్సు ఒకటి. ఆ యొక్క సంస్థలకు చంద్రబాబు నాయుడు తీసుకురాకపోతే ఆ ఉద్యోగాలు మనకు లేవు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎప్పుడు గెలిచినా అభివృద్ధి చేస్తాడమ్మా. ఈయనలాగా అభివృద్ధి చేయకుండా ఏం చేయకుండా ఒక 10 రూపాయలు మనకిచ్చి 100 రూపాయలు లాక్కునేటువంటి కార్యక్రమాలు చేసే పరిస్థితి ఎత్తండి. ఇప్పుడు ఈయన ఊరికి వేయట్లేదమ్మా. మన డబ్బు మన పన్నుల ద్వారా, నిత్యావసర వస్తువుల ద్వారా, పెట్రోల్ డీజిల్ ద్వారా ఏ విధంగా మన దగ్గర డబ్బులు దోచుకుంటున్నాడో ఆ డబ్బుని ఈరోజు మనకి ఇస్తున్నాడు. ఇచ్చేదానిలో కూడా 100 కటింగ్లు 100 షరతులు. ఈరోజు ఆ పరిస్థితి లేదు తల్లి. కాబట్టి ఎందువల్లంటే గతంలో నేను మున్సిపల్ చైర్మన్ కూడా గెలిచా 95లో మెందరి ధర్మాన, మళ్ళీ ఎమ్మెల్యే కూడా గెలిచా. నేనే ఊరు వదిలి పారిపోలా. నేను ఈ ఊరోనే, మీ ఊరిని, మీ పక్కింటోనే. మీరు నన్ను పిలిస్తే పలికేవాడిని నేను. కానీ ఎందుకో కోపం నాపైన కోపంతో ఆ రోజు ఎవరో తెలియని ఆయన్ని, పాపం ఆయన ఎవరో మీకు తెలియదు, మాకు తెలియదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మొహం చూసి ఓట్లు వేశారు. ఆయన ఎప్పుడు మన దగ్గర ఆయన కూడా ఆయన ఎక్కడ తిరిగిన పరిస్థితి లేదు. మేము అట్ట కాదమ్మా, మేము ఓడిపోయిన ఎన్నిసార్లు వచ్చి ఎలాసార్లు వచ్చి అక్కడికి గుర్తుంది తల్లి. ఓడిపోయినప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా అంటే అదృష్టం ఇది. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ధైర్యంగా ఈరోజు నేను పోరాడుతున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంది కోటేశ్వర్లు వచ్చి గూడూరు టికెట్ అడిగినా వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా నాకు మిగతా తోడికి నాకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇది నా గొప్ప కదమ్మా. మీరందరూ నా వెనకాల ఉన్నారు, మా యువత, మా మిత్రులు, మా కుటుంబ సభ్యులు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నాకు టికెట్ ఇచ్చారమ్మా. కాబట్టి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప మన పేదల జీవితాలు బాగుపడవు తల్లిదారా. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో మన దళితుల కోసం 26 పథకాలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఈ జగన్మోహన్ రెడ్డి అవన్నీ రద్దు చేశాడు. అంటే ఈయన దళిత ద్రోహి. దళితులు అంటే పడదు, కానీ ఓట్లు మాత్రం మన ఓట్లు కావాలనికి. దళితుల ఓట్లు కావాలా, కానీ మనకిచ్చే పథకాలన్నీ కూడా రద్దు చేసే కార్యక్రమం. ఇప్పుడు ఇచ్చేవాళ్ళం మనం చంద్రన్న బీమా. ఇప్పుడు ఆ పథకం ఎట్టిపోయిందో. గతంలో పెళ్లి చేసుకుంటే డబ్బులు ఇచ్చేవాళ్ళం, ఎస్సీ ఎస్టీలు పెళ్లి చేసుకుంటే. ఎట్టపోయిందో అది. కాబట్టి అప్పుడు గవర్నమెంట్ అలాగే సంక్రాంతి పండుగ వస్తే మనందరికీ సంచిచ్చి ఆ రోజు అన్ని సామాన్లు ఇచ్చేవాడు, గుర్తుందమ్మా. ఈరోజు ఏమైనా ఉందో మనకే ఇట్లాంటివన్నీ పేదలకు ఇచ్చేటువంటి కార్యక్రమం అన్ని కూడా ఈరోజు రద్దు చేసి ఉన్నటువంటి మనిషి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఒకసారి తప్పు చేశాము, మళ్ళీ తప్పు చేయదని చెప్పి మీ అందరూ చేతులు దండం పెడతాను. దయచేసి ఒకసారి పేదవాళ్ళని తప్పు చేశాం, ఈసారి మీరు కానీ తప్పు చేస్తే మనం బతకబడలే ఇక్కడ. కాబట్టి దయచేసి ఆలోచించండి. ప్రత్యేకంగా మహిళల కోసం, ముఖ్యంగా దళిత మహిళల కోసం, దళిత యువజన విద్యార్థుల కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఈరోజు పనిచేస్తున్నారు. మొత్తం రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతున్నారు. మీరు టీవీలు చూడండి, జనాలు ఏ విధంగా వస్తున్నారు. కుప్పలు తెప్పలుగా పోతున్నారు చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి, లోకేష్ గారి బాబు మీటింగ్కి. ఎందువల్లంటే జనాల్లో మార్పు పొందరైంది. జనాలకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి ఇంకేం చేయలేడు. 4 సంవత్సరాలు 3 నెలలు అయిపోయింది. ఇంకొండే 7-8 నెలలు, 7-8 నెలల్లో ఇంకేం చేసేది ఉండదు. ఇంక 4 నెలల్లో, ఒక 3 నెలల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఏం చెప్పినా అబద్ధాలే, వాళ్ళు చేసే పరిస్థితి లేదు. ఏమైనా చేస్తుంటే మనం చేసాం. తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం చేసేది తప్ప ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా ఏం చేయలే. ఆ రోజు ఎవరైతే ఉన్నారో ఈరోజు కనిపిస్తున్నారు. మీకు ఏమన్నా ఏదైనా ఆపదంటే అదుకున్నారా? ఏం పరిస్థితి లేదు. మేము ఓడినా గెలిచినా, కరోనా వచ్చినా, ఇంకేం వచ్చినా దగ్గరుండి మేము సహాయం చేశాం మాకున్నంతలో. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి మీకు అందుబాటులో ఉండేవాడిని, మీ వాడిని, మీ సొంత వాడిని మీరు నన్ను చూడండి తెల్లారా. అట్లాగే మీకు పనిచేసినటువంటి మన చంద్రబాబు నాయుడు గారిని చూడండి. ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం. సైకిల్ గుర్తుపైన మీ అందరి యొక్క పవిత్రమైన ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయితే ఇక్కడ సునీల్ కుమార్ ఎమ్మెల్యే అవుతాడు. ఇక్కడ ఎమ్మెల్యే కాకపోతే అక్కడ ఇబ్బందికరం అవుతున్నాం. అట్లాగే మీకు తెలుసు, టిట్కో ఇల్లు ఇచ్చాం మనం, బ్రహ్మాండమైన ఇల్లు ఇచ్చాం అక్కడ. ఇప్పుడు అది మనం ఇస్తే ఇప్పుడు ఆయన రంగులు వేసుకొని ఐశ్వర్యాన్ని కూడా ఇబ్బంది పడుతున్నారు పేదలకి. ఆయన పక్కన ఒకటి జగనన్న కాలనీ చూశారు మీరు, అంతకది ఉంది చూసారమ్మా జగనన్న కాలనీలు. అది పరిస్థితి. మన గవర్నమెంట్ ఆ పరిస్థితి కాదు. మన బ్రహ్మాండమైనటువంటి ఇల్లు ఇచ్చాం. ఆ ఇంట్లో పోతే బ్రహ్మాండంగా ఉన్నాయి. కరెంటు అక్కడ ఆ ఇచ్చేదాన్ని కూడా ఇబ్బంది పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మన గవర్నమెంట్లో కట్టిన ఇచ్చేదాన్ని కూడా దానికి రకమైన షరతులు పెట్టి ఇప్పుడు మీరు కట్టిన ఆడ కాపురం ఉన్నా కాపురం లేకపోయినా బ్యాంకు వాళ్ళు వచ్చి డబ్బులు ఇవ్వని అడుగుతున్నారు. ఈసారి మనం గెలిస్తే మీరు అర్ధనాయ పైసా కూడా
బ్యాంకులు చెల్లించాల్సిన అవసరం లేదమ్మా, ఫ్రీ, మీకు ఆ ఇల్లు కూడా ఫ్రీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ యువ నాయకులకు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మా లీడర్స్కి, అలాగే మహిళలకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మొన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారితో చెప్పామమ్మా, మన గవర్నమెంట్ రావడము మన గూడూరుని నిధులు కాపుతారమ్మా. చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. గూడూరు నియోజకవర్గం దళితవాడలో 6వ వార్డు నందు జరుపుకుంటున్నాం. సభకు అధ్యక్షత వహించిన శ్రావణి గారికి, అదేవిధంగా మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా ఇక్కడ వేదిక అలంకరించిన నాయకులకి, మహిళా తల్లులకి, ముఖ్యంగా ఈ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నానమ్మా. జగన్ రెడ్డి గారు 4.5 సంవత్సరం పరిపాలనలో ఎవరైనా సరే బాగుపడిన దాఖలాలే ఇంతవరకు లేదు. ఒక్క అవకాశం ఇవ్వండి అన్నాడు. మరి అందరూ, ముఖ్యంగా ఎక్కువ శాతం ఉండేది ఓటర్లుగా మన మహిళలే. మహిళలంతా కూడా మోసపోయారు. జగన్ రెడ్డి అన్నదమ్ముడు అనుకున్నారు. పాపం ఆయన ఏదో కౌగిలించుకొని ముద్దులు పెడితే మన సొంత మనిషి అని భ్రమపడ్డారు. అవకాశం ఇచ్చారు. మరి ఈ రోజు అవకాశం ఇచ్చిన అక్క చెల్లెలని మీరు ఒకటి గమనించండి. సొంత చెల్లి షర్మిల గారు ఊరు వాడా తిరిగి మా అన్నకు ఒక అవకాశం ఇవ్వండి అని పాపం చాలా కష్టపడి ముఖ్యమంత్రి పదవి వచ్చేంతవరకు కూడా నిర్విరామంగా కష్టపడింది ఆ తల్లి. మరి సొంత చెల్లికి ఆ అన్న న్యాయం చేశాడో ఒకసారి ఆలోచించండి. జగన్ రెడ్డి గారు 4.5 సంవత్సరం పరిపాలనలో ఎవరైనా సరే బాగుపడిన దాఖలాలే ఇంతవరకు లేదు. ఒక్క అవకాశం ఇవ్వండి అన్నాడు. మరి అందరూ, ముఖ్యంగా ఎక్కువ శాతం ఉండేది ఓటర్లుగా మన మహిళలే. మహిళలంతా కూడా మోసపోయారు. జగన్ రెడ్డి అన్నదమ్ముడు అనుకున్నారు. పాపం ఆయన ఏదో కౌగిలించుకొని ముద్దులు పెడితే మన సొంత మనిషి అని భ్రమపడ్డారు. అవకాశం ఇచ్చారు. మరి ఈ రోజు అవకాశం ఇచ్చిన అక్క చెల్లెలని మీరు ఒకటి గమనించండి. సొంత చెల్లి షర్మిల గారు ఊరు వాడా తిరిగి మా అన్నకు ఒక అవకాశం ఇవ్వండి అని పాపం చాలా కష్టపడి ముఖ్యమంత్రి పదవి వచ్చేంతవరకు కూడా నిర్విరామంగా కష్టపడింది ఆ తల్లి. మరి సొంత చెల్లికి ఆ అన్న న్యాయం చేశాడో ఒకసారి ఆలోచించండి. విజయలక్ష్మి గారు పాపం ఊరువాడ నా కొడుకు ఒక అవకాశం ఇవ్వండి, మీకంతా కూడా మంచి పరిపాలన ఇస్తాడు అని అడిగింది. అందరూ కూడా మోసపోయారు. అందరూ తల్లులు కూడా మోసపోయారు. మరి అటువంటి తల్లిని కూడా పక్క రాష్ట్రానికి ధరిమేశాడు. మరో చెల్లి సునీత గారు సొంత బాబాయిని గొడ్డలి పోటుతో చంపి దాన్ని గుండె నొప్పిగా చిత్రీకరించారు. మరి అదే సునీతమ్మ గారు ఇప్పటి వరకు కూడా ఢిల్లీ గల్లీలో తిరుగుతోంది. మా నాన్నది హంతకులు ఎవరు చెప్పండి, మా నాన్నని ఎందుకు చంపాల్సి వచ్చింది అని కన్నీరు ప్రయత్నం అవుతోంది. కానీ ఇప్పటి వరకు ఆ తల్లికి కూడా న్యాయం జరగలేని దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్ రెడ్డి గారు. మరి సొంత తల్లికి చెల్లికే న్యాయం చేయలేని వ్యక్తి ఈ రోజు మీ అందరికీ మనందరికీ కూడా చేసే అవకాశం ఉందా? ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. తల్లి అందరూ మోసపోయారు. అన్ని రకాలుగా అందరినీ కూడా రోడ్డును పడివేశారు. ఇట్లు చూస్తే యువత ఎక్కువగా ఉన్నారు. యువతకి ఒకరికన్నా ఉద్యోగాలు ఇచ్చాడమ్మా. అదే చంద్రబాబు నాయుడు గారు ఊరు వాడ కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా తిరిగి ఉద్యోగాలు తీసుకొని వచ్చి యువతకి ఇచ్చాడు. మరి అదే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక్క పరిశ్రమ కూడా తీసుకోరాని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు తల్లి. ముఖ్యంగా మహిళలు అయితే కుటుంబ భారాన్ని మోయలేక అవస్థలు పడుతున్నారు. ఎందుకంటే ఆ మహానుభావుడు అన్ని బాధేశాడు. అందరికి బీపులు బాధేడా లేదా? అన్ని రకాలుగా నిత్యావసర సరుకుల నుంచి గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఆర్టీసీ ఛార్జీలు ఇట్లా ఒకటి కాదు, పన్నుల మీద పన్ను వేసి పళ్ళంతా కూడా పగలగొట్టేసిన పరిస్థితి ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. నా తల్లి ఈ అవస్థలంతా మన నారా లోకేష్ గారు యువగలం పాదక్తుల కోసమే. ఒకప్పుడు మన పార్టీ ఆవిర్భావం కూడా కర్షక కార్మికుల చెమట నుండి పుట్టింది తల్లి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల పదవులు కానివ్వండి అన్ని కూడా రెడ్లకి తప్ప దళితులకు కానీ, బీసీలకు కానీ, మహిళలకు కానీ ఇచ్చిన దాఖలాలే. ఒకవేళ మహిళలకు ఇస్తే వాళ్ళకి పదవి మాత్రమే, వాళ్ళ పని కూడా వేరే నాయకులు చేసుకునే దౌర్భాగ్య స్థితిలో ఈ రోజు వైసీపీ ప్రభుత్వం ఉంది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అలా కాదు. పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మహిళా పక్షపాతి. అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఇళ్లలో ఉన్న మహిళల్ని తీసుకొని వచ్చి మనకు కూడా అన్ని రకాలుగా అవకాశాలు కల్పించిన మహానుభావుడు. ఆయన ఆస్తిలో సగభాగం ఇచ్చాడు. అదే విధంగా విద్యారంగంలో అందరూ కూడా ఉన్నతమైన జీవితం గడపాలనే ఉద్దేశంతో విశ్వవిద్యాలయాలు స్థాపించి అందరికీ కూడా అద్భుతమైన విద్యను అందించి అందరి జీవితాల్లో వెలుగులు నింపాడు. అవంతా కూడా మీకు ఒకసారి గుర్తు చేయాలి.
మన భవిష్యత్తుకి అందరూ రాష్ట్ర ప్రజలందరూ భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తూ దాంట్లో ముఖ్యంగా మన మహిళలందరి కోసం మహాశక్తి అనే ఒక కార్యక్రమాన్ని పొందుపరిచి దాంట్లో 4 రకాల పథకాలు మహిళల కోసం ప్రవేశపెట్టారు తల్లి. దాని గురించి ఈరోజు ఆ మహాశక్తి కార్యక్రమంగా మేము ముందుకు వచ్చాము అందరం కూడా. ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి ప్రత్యేకంగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామమ్మా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తిరుపతి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష గారికి, అదేవిధంగా మన గూడూరు పట్టణ అధ్యక్షులు పులిమి సీనన్న గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు. ముఖ్యంగా ఈరోజు మా తల్లి మహిళలందరూ కూడా జాగ్రత్తగా వినాలమ్మా. మీకోసం ఈరోజు మేమందరం కూడా అంటే రకరకాల, ఇప్పుడు ఆమె చూస్తే తిరుపతి నుంచి, ఇంకొకరు చూస్తే గూడూరు, చెన్నూరు, కోట, అట్లా రకరకాల ప్రదేశాల నుంచి కూడా మీకోసమే మేము ముందుకు వచ్చాం. ఎందుకంటే మనకు రేపు చంద్రబాబు నాయుడు గారు 2024లో మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటే మనకి ఎట్లాంటి పథకాలు మహిళలకి రాబోతున్నాయి, ఎట్లాంటి ఉపయోగాలు మనకు వస్తాయనేది తెలియజేయడం కోసమే తల్లి ఈరోజు ఈ మహాశక్తి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మాజీ కౌన్సిలర్ కోడిపర్తి కల్పన గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటాం. మన వేదిక మీద ఉన్నటువంటి మన గూడూరు మనసునీలన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ మహిళారాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు. మన నవ్యాంధ్ర సృష్టికర్త మన 6వ వార్డులో జరగటం జరుగుతుంది. ఈ కార్యక్రమం అనేదమ్మా ఇది మహిళల కోసమే. ఒక ఛాన్స్ అని జగన్ అడిగాడు, మనం ఇచ్చాం. అంటే పిచ్చోడికి రాయిచ్చున్నాం. ఆ పిచ్చోడి నుంచి తప్పించుకోవాలంటే మళ్ళీ 2024లో మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నాం, నిత్యావసర సరుకులు మొత్తం పెరిగిపోయినాయి. తిండి అంటే కడుపు నిండా తిండి తినే పరిస్థితి కూడా లేదు. మనం అందరం కూడా గమనించాలి. ఈసారి గాన జగన్ గాన గెలిపించుకుంటే మనం కానీ భవిష్యత్తు గ్యారెంటీ అనేది కూడా కాదమ్మా, మనం అట్టడికి వెళ్ళిపోతాం. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు మన సునీలన్ని అద్దెకి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం సునీలన్న అలుపు ఎరగని నాయకుల్లాగా పోరాడుతున్నాడు. ఏంది ఇప్పుడు మనం ఓడిపోయినా ఇంట్లో కూర్చోవచ్చు, కానీ అన్న ఈరోజు ఇంట్లో కూర్చోవట్లే. కాకపోతే ప్రజల్లో తిరుగుతున్నాడు, ప్రజల సమస్యలన్నీ తెలుసుకుంటున్నాడు. తెలుసుకొని వచ్చే 2024లో మనం ఏ విధంగా మన ప్రజలకి న్యాయం చేయాలని ఆలోచనతో ఈరోజు మన సునీల్ అన్న మన ముందుకు వచ్చి అన్న ఇచ్చే పథకాలన్నీ కూడా మనకి అంటే లబ్ధి చెందేటట్టు చేస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈసారి కానీ చంద్రబాబు నాయుడు కానీ గెలిపించుకోలేకపోయామంటే మళ్ళీ కానీ పిచ్చోడికి రాగిచ్చామంటే మనం ఇంకా అంతేనమ్మా. ఎన్ని గుర్తుపెట్టుకొని 2024లో మన సునీల్ అన్ని ఎమ్మెల్యేగా చూడాలి. మన నవ్యాంధ్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడిని అన్ని సీఎంగా చూడాలని కోరుకుంటున్నాను. 2024లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యత వస్తే మనకు ఆయన ఎన్ని పథకాలు ఇచ్చారో క్షుణ్ణంగా మహాశక్తి అనే ఒక కార్యక్రమంలో ప్రత్యేకంగా మహిళల కోసం 4 పథకాలు మనకు ఇచ్చిండారమ్మా. అవి క్షుణ్ణంగా మా సోదరులు మీకు వివరిస్తారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మనకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారమ్మా. ఇది మీరందరూ గుర్తుంచుకోవాలి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది. అప్పట్లో ఫస్ట్ ఆయన ఆ రోజుల్లో గ్యాస్ సిలిండర్ కొనుక్కోవాలంటే గొప్పవాళ్లే, పెద్ద డబ్బున్న వాళ్ళే. కానీ పేదల్ని ఎరిగి, అదేవిధంగా మన మహిళలు అక్కజెల్లీళ్ళు కన్నీళ్లు పెట్టకూడదని ఆయన కట్లు పొయ్యితో మంటేసుకుంటున్నామనే సదుద్దేశంతో ఆ రోజుల్లో 350 రూపాయలకే మనకు సబ్సిడీ గ్యాస్ ఇచ్చిన మహానుభావుడమ్మా. ఇది మీ అందరికి తీసుకొని కూడా ఉంటారు. అదేవిధంగా ఆ రోజుల్లో రోజుకు రూపాయి లెక్కన, నెలకి 30 రూపాయల లెక్కన పొదుపు చేసుకొని ఇంట్లో ఉండే వాళ్ళు బయటికి తీసుకొని వచ్చి తద్వారా బ్యాంకులకు మనల్ని పరిచయం చేసి ఈరోజు లక్షలు పొదుపు తీసుకుంటున్నామంటే అది కూడా చంద్రబాబు నాయుడు పుణ్యమేనమ్మా. ఆ రోజు మనము 10,000, 5,000 ఈ రోజు ఒక్కొక్క గ్రూప్కి 10 మంది ఉంటే 20 లక్షల రూపాయలు వస్తుంది. ఒక్కొక్కరికి 2 లక్షల లెక్కనమ్మా, తక్కువ వడ్డీ. ఇది అంతా మీరు గుర్తించుకోవాలి. గత 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకి
అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారు. ముఖ్యంగా ఒకే ఒకటి చెప్తున్నానమ్మా, టైం లేదు. చంద్రన్న కానుక, చంద్రన్న కానుక మా ఇంట్లో ఎవరైనా పెద్ద దిక్కు చనిపోతే ఆయన మనకు ఒక పెద్ద కొడుకుగా మనకు చనిపోయిన వెంటనే 5,000 రూపాయలు మనకు మట్టి ఖర్చులకి ఇచ్చేవాడు. అదేవిధంగా తర్వాత 15 రోజుల లోపల 1,95,000 మన అకౌంట్ లో పడేది. ఇది చాలా మందికి పేద కుటుంబానికి పనికొచ్చింది. ఇది మీరందరూ ఇక్కడ కూడా చాలా మంది తీసుకొని ఉంటారు. సాధారణమైన అయితే 2 లక్షలు, అదే యాక్సిడెంట్ గా అయితే 5 లక్షలు ఇచ్చిన మహానుభావుడమ్మ. అదే గుర్తుపెట్టుకోనండి. ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్కరికైనా వచ్చిందా అని మేము అడుగుతున్నామమ్మా. ఎవరికైనా వచ్చిందమ్మా చంద్రన్న బీమా? అలాంటి ఎవరికి రాలా. ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలా. అదేవిధంగా పేద పిల్లకాయలకి, ఆడపిల్లకాయలు పెళ్లిళ్ళు అయితే కూడా పెళ్లి కానుకని ఇచ్చాడు. రంజాన్ తోఫా, పండుగ సంక్రాంతి తోఫా. అదేవిధంగా క్రిస్టియన్కి ప్రతి ఒక్కరికి అనేక సంక్షేమ పథకాలు చెప్పినట్టుగా కాకుండా చెప్పినట్టు కూడా చేసిన మహానుభావుడమ్మా. మనం గుర్తుంచుకోవాలి. ఈ 4 సంవత్సరాలు మనం ఏ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో బాధలు పడుతున్నామో మీరు ఎరిగిందరు. అందుకని రాబోయే అదేవిధంగా మన నియోజకవర్గంలో మన ఇన్ఛార్జ్ పాసం సునీల్ కుమార్ గారు మనవాడు, పిలిస్తే పలుకుతాడు. మనకి ఏ క్షణంలో పోయినా కూడా మన తలుపు తడితే మనకు సమాధానం చెప్పి మన సమస్యలు తీర్చేవాడమ్మా. ఇది మీరు గుర్తుకిచ్చుకోవాలా. 2019లో అదేవిధంగా మరొకసారి ఈ తప్పు జరుగుతుంటా అదేవిధంగా 2024లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసుకోవాలి. అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో మన సునీల్ కుమార్ గారిని కూడా ఎమ్మెల్యే చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, సునీల్ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఆర్థిక అభివృద్ధి చెందాము. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 4.5 సంవత్సరాలుగా మనం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మహిళల కోసం, పేదల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు కానీ, కరెంటు బిల్లులు కానీ, బస్ ఛార్జీలు కానీ ఇవన్నీ పెంచడం, అప్పుడు పేదల కోసం ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా తీసివేయడం ఈ ప్రభుత్వంలో జరిగింది. మరి ఇవన్నీ ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల కోసం, ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అని మహిళల కోసం 4 పథకాలు రిలీజ్ చేయడం జరిగిందమ్మా. రేపు రానున్న ఎలక్షన్లో మీరందరూ కూడా పిలిస్తే పలికే వ్యక్తి మనకు దగ్గరలో ఉన్న మన సునీల్ అన్నని ఎంత అభివృద్ధి చేసినా గతంలో మనందరం చేతులారా ఓడించుకున్నాం. కాబట్టి ఈనాడు రేపు 2024 ఎలక్షన్లో మీరందరూ కూడా సునీల్ అన్నని అత్యధిక మెజార్టీతో ఓట్లేసి గెలిపించి, అదేవిధంగా చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటే ముఖ్యమంత్రిగా మనకి 4 పథకాలు కూడా అందుతాయి. ఆ 4 పథకాల గురించి కూడా మన వేదిక మీద ఉన్న పెద్దలు క్లుప్తంగా వివరిస్తారు అని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తాను. జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మహాశక్తి, మహిళా శక్తి ఆ టీము, అలాగే గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి పాసం సునీల్ కుమార్ అన్న గారు ఈ కార్యక్రమానికి ముఖ్య 6వ వార్డు నందు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా మహాశక్తి కార్యక్రమం, ఈ 2 కార్యక్రమాలకి మన ప్రియతమ నాయకులు, దళితుల ముద్దుబిడ్డ డాక్టర్ పాసం సునీల్ కుమార్ అన్న గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులుగా మన మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొత్తం శ్రావణి అక్క గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. గూడూరు 6వ వార్డు మాజీ కౌన్సిలర్ గోవిందో మస్తానమ్మ టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ విధి విధానాలు నచ్చి మాజీ శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరానని, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తానని మస్తానమ్మ అన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు, జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి మా మాజీ కౌన్సిలర్ మా మస్తానమ్మ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనస్ఫూర్తిగా పార్టీలో కూడా ఆహ్వానిస్తున్నానమ్మా. ఎందరో మహానీయుల ప్రాణత్యాగ ఫలితమే స్వాతంత్రమని వారందరినీ స్మరించుకుంటూ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు మై ఫ్రెండ్స్ అసోసియేషన్ 1000 అడుగులు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం అభినందనీయమని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం నుంచి మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 1000 అడుగుల జాతీయ జెండా ర్యాలీని ఎమ్మెల్యే వరప్రసాద్, ఎమ్మెల్సీ మేరీకా మురళి ప్రారంభించారు. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పట్టణ పురవీధుల్లో ర్యాలీ జరిగింది. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహానీయులు పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించారని, వారి ప్రాణత్యాగ ఫలితమే మనకు వచ్చిన స్వతంత్రమని తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులని, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ మేరీగా మురళి ఆయన మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిని ప్రతి ఒక్కరిని స్మరించుకోవాలని, చిన్నతనం నుంచి దేశభక్తిని పెంపొందించుకోవాలని కోరారు. జాతీయ జెండా గొప్పదనాన్ని తెలియజేసేందుకు మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఇటువంటి ర్యాలీని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, సిఐలు హజరత్ బాబు, దశరథ రామారావు, వైసీపీ నాయకులు బత్తిని విజయ్ కుమార్, మీరారెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, రాహుల్, తాళ్లూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి, నెహ్రూ కానివ్వండి, అంబేద్కర్ కానివ్వండి, బాబు జగజ్జీవన్ కానివ్వండి, మౌలానా అబుల్ కలాం ఆజాద్ కానివ్వండి, సరోజినీ నాయుడు కానివ్వండి, రాజాజీ కానివ్వండి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, ఈ మహానుభావులందరూ కూడా పోట్లాడి ఆఖరికి పోరాడి ప్రాణాలు కూడా తెగించి మనకి స్వతంత్రం ఇచ్చారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వతంత్రాన్ని మనం ఏ విధంగా ప్రతి ఒక్క పేదవాడు కూడా అనుభవించుకోవాలనే ఉద్దేశంతో చక్కని రాజ్యాంగం కూడా మన అంబేద్కర్ ఇవ్వడం జరిగింది. మన కాన్స్టిట్యూట్ అసెంబ్లీ 298 మంది కలిసి మనకి చక్కని రాజ్యాంగం కూడా ఇచ్చారు. దానిలో వాక్ స్వతంత్రం ఉంది, ప్రాథమిక హక్కులు ఉంది, మత స్వాతంత్రం ఉంది, అన్ని విధాలు ఉన్నాయి. అలాగే నిర్దేశక సూత్రాలు ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఇవ్వాలా, ఆరోగ్యం ఏ విధంగా ఇవ్వాలని చెప్పి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన గూడూరులో 76 పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలో స్వతంత్ర దినోత్సవం చేసుకుని 77లో మనం అడుగుపెడుతున్నాం. ఆ సందర్భంలో గూడూరు యువకులు ముందుకు వచ్చి, మై ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు ముందుకు వచ్చి ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొద్దాం. చాలా మంది స్వతంత్ర పోరాట యోధుల గురించి, వారి ఆశయాల గురించి మనం మర్చిపోయాము. మరలా ఒక్కసారి మన ప్రజలు గుర్తు చేద్దాం, భావితరాలకు గుర్తు చేద్దాం. ఏ విధంగా ఆ రోజు మనం ఆంగ్లేయులు చేతిలో ఉండి ఎంత బాధపడ్డాము, అలాగే అంతకుముందు ఎన్నో సంవత్సరాలుగా మనందరం కూడా బాధపడ్డాం. ఈ చైతన్యం ప్రజల్లో తీసుకొద్దాం అని చెప్పి పెద్ద ఉద్దేశంతో 1000 అడుగులతో చక్కని మన త్రిరంగా మన జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేశారు మన బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు. మై ఫ్రెండ్స్ మనకు మన దేశంలో ఉన్నటువంటి నిస్వార్థమైనటువంటి రాజకీయ నాయకులు ఏకదనులుగా ఆలోచించి
గొప్పగా ఆ రోజు నాయకత్వం వహించినటువంటి వాళ్ళందరూ కూడా నిస్వార్థంగా ఆలోచించి దేశం కోసం ప్రాణాలు పెట్టి మనకు స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. 76 ఏళ్ళు కంప్లీట్ చేసుకొని 77 ఏళ్ళు స్వతంత్రం జరుపుకుంటున్నాం. అవన్నీ మనం చేసుకుంటూ ఈరోజు మై ఫ్రెండ్స్ వాళ్ళు ముందుకు వచ్చి పిల్లల్లో ముఖ్యంగా దేశభక్తి మొట్టమొదటిగా ఉండాలి. మన దేశం కోసం అసూలు బాసినటువంటి వాళ్ళందరినీ మనం ఒక రోజున మన స్వతంత్రం వచ్చే రోజున మనం తలుచుకుంటూ దేశభక్తి మనల్ని నింపుకుంటూ ముందుకు పోవాలి. ఇట్లాంటి కార్యక్రమం వల్ల వాళ్ళు ఉత్తేజపడతారు, విషయం తెలుసుకుంటారు. కాబట్టి ఇది మంచి అవకాశం కల్పించినటువంటి మై ఫ్రెండ్స్ వాళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు పెద్దలు విషయం తెలియగానే ఈ కార్యక్రమం ముందుండి చేయాలని చెప్పి మన గౌరవ శాసనసభ్యులు రావడం, ఆయన చిన్నపిల్లలతో పాటు కలిసిపోయి దేశం నినాదాలు చేస్తుంటే ప్రతి ఒక్కరికి దేశభక్తి అంటే ఎంత గొప్పగా ఉంటుందో అర్థమవుతుంది. తప్పకుండా దేశభక్తి కలిగిన వాళ్ళందరూ కూడా గొప్ప మనస్తత్వం కలిగిన వాళ్ళు అవుతారనేది నా భావన. తప్పకుండా మరి టీచర్స్ కానీ అందరూ కూడా దేశభక్తిని గురించి ప్రతి ఒక్కరికి గొప్పగా వివరించాలని వాళ్ళందరూ త్యాగదాని ఫలితమే మనం ఈరోజు స్వతంత్రంగా స్వేచ్ఛగా ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకొని మరి గొప్పగా ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈనాడు ఒక స్వతంత్ర దేశంలో పండుగ వాతావరణంలో ఈ విద్యార్థులను ఆశీర్వదించేసినటువంటి ముఖ్య అతిథులు ఎమ్మెల్యే గారు డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు గారు, మేరకు మురళి గారు, ఎమ్మెల్సీ గారు, మన ప్రీతములు, అదేవిధంగా ఇంకా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పుర ప్రముఖులు. ఈరోజు మై ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు ఆహ్వానం మేరకు పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాదరావు గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు మేరకు మురళీధర్ గారు, మీరన్న పెద్దలు గౌరవనీయులు బత్తిని విజయ్ కుమార్ గారు, తాలూరు సినయ్య అజీజ్ భాయ్, మిగతా గణతంత్ర వేదిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక మంచి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు గారికి, శాసన మండలి సభ్యులు మన మేరకు మురళి గారికి, పార్టీ నాయకులకి, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మై ఫ్రెండ్స్ అసోసియేషన్ వారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఇంత సంతోషంగా మనం ఈ భారతదేశంలో జీవిస్తున్నామంటే అది ఆనాటి త్యాగమూర్తుల ఫలితం అని చెప్పి మనం గుర్తు చేసుకోవాలి. అటువంటి అవకాశాన్ని మనకు ఆనాడు వారు ఇచ్చి వారి ప్రాణాలు పణంగా పెట్టి వారి కుటుంబాలకు దూరంగా ఉండి ఏళ్ల తరబడి జైళ్ళల్లో మగ్గిన నాయకులు, వారికి ఏమి అధికారాలు లేవు కానీ నిస్వార్థంగా పనిచేశారు. ఆ రోజు నిస్వార్థంగా పనిచేశారు. ఈ దేశం నా దేశం బానిస సంఖ్యల నుంచి బయట రావాలా అనే తాపత్రయంతో ఆ రోజు ముందుకు వచ్చి తిని కనుక ఆ రోజు వారు ఈ దేశం కోసం వారి యొక్క జీవితాలను అర్పించిన పరిస్థితిని మనం గుర్తు చేసుకోవాలి. గూడూరు పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి ఈ 4 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరిగిందని, అభివృద్ధి లేదని ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మవద్దునని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో మరియు సంయుక్త నగర్లోని సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వరప్రసాద్, ఎమ్మెల్సీ మేరీగా మురళి పూజా కార్యక్రమాలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. మరి ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతులు ఏర్పాట్లు చేస్తున్నామని, సనత్ నగర్లో 34 లక్షల రూపాయలతో 4 సీసీ రోడ్లు, 2 డ్రైనేజీ కాలువలు నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, అలాగే మటన్ చేపల మార్కెట్ నిర్మాణాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇక గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి జరుగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ మేరీగా మురళి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కక్షపూరిత రాజకీయాలు లేపని, అక్రమంగా కేసులు పెట్టడం జరిగిందని, ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి 2 కళ్ళులాగా జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని, దీర్ఘకాలికంగా ఉన్న అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయని, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా త్వరలోనే పూర్తి అవుతుందని తెలిపారు. మరి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, నాయకులు బత్తిని విజయ్ కుమార్, బొమ్మిడి శ్రీనివాసులు, మీరారెడ్డి, సతీష్ రెడ్డి, మురళి, నర్సప్ప తదితరులు పాల్గొన్నారు. కేవలం ఒక గూడూరుకు మాత్రం 4 కోట్లు వేయడం జరిగింది. దానిలో భాగంగా
ఈరోజు మేము సనత్ నగర్లో 34 లక్షలతో ఒకటి 3వ సెక్రటేరియట్, తర్వాత 8వ సెక్రటేరియట్ కలిపి 4 రోడ్లు 2 డ్రైనేజెస్ ఇక్కడ కట్టడంలో మాకు భాగ్యంగా భావిస్తున్నాం. గూడూరు ప్రజలకు మాత్రం ఒక్కటి తెలియచేస్తున్నా, ఒకవేళ ఎవరన్నా కానీ ఇంతకంటే మంచి పాలన ఇస్తామని చెప్తే వారు మాటలు నమ్మవద్దు. తెలుగుదేశం రేపటి నుంచి కూడా అన్ని మిగిలిన ఫౌండేషన్లు అన్నీ వేస్తాము. ఇప్పుడే సంయుక్త నగర్లో చక్కని కల్వర్ట్ కూడా 14 లక్షల పైచలకు కూడా చేయడం జరిగింది. ఇంతకు ముందే ఆ వీధి పేరు ఏంటన్నా ఇక్కడ సనత్ నగర్లో మొదటి వీధి, అక్కడ కూడా ఇప్పుడు మేము ఫౌండేషన్ స్టోన్ 13 లక్షల చిల్లరకు అక్కడ వేయడం జరిగింది. అంతకుముందు దీనిలో భాగం కాకోకుండా గడప భాగంలో కాకోకుండా దాదాపు 98 లక్షలతో అక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా ఏర్పాటు చేయడానికి, అక్కడ మటన్ మార్కెట్టు, అలాగే చేపల మార్కెట్టు, అలాగే రైతులు అమ్ముకోవడానికి చిన్న కూరగాయలు అమ్ముకోవడానికి వాళ్ళకు వసతులు. నాయకులు జనహృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఒక కన్నుగా, అభివృద్ధి ఒక కన్నుగా పరిపాలన సాగించే భాగంలో ఈరోజు అభివృద్ధిలో భాగంగా ఉదయం నుంచి మార్కెట్ కానివ్వండి, అక్కడి నుంచి గడపకు ప్రభుత్వం ద్వారా వచ్చే 20 లక్షల నిధులు ఎక్కడ ప్రాముఖ్యత అవసరమో, ఎక్కడెక్కడ చిన్నపాటి బ్రిడ్జీలు అవసరమో అవన్నీ చేసుకుంటూ ఈరోజు సనత్ నగర్లో 2 సిమెంట్ రోడ్డు అట్లాగే డ్రైనేజీకి ఈరోజు శంకుస్థాపన చేయడానికి ఎమ్మెల్యే గారు నన్ను ఆహ్వానం మేరకు నేను రావడం జరిగింది. చాలా సంతోషం. ఆయన చెప్పిన దాంట్లో చాలా అక్షర సత్యం ఉంది. ఇక్కడ ఎలాంటి రౌడిజం లేదు, కక్షపూత వాతావరణం అయితే పూర్తిగా లేదు. అందరూ బతకాలి, అందులో మనం ఉండాలనే ఒక దృక్పథంతో మరి ఎమ్మెల్యే గారు అందరినీ కూడా తన బిడ్డల్లాగా, ఒక ఎమ్మెల్యేగా అందరూ మన బిడ్డల్లాగా పరిపాలన చేయడం మాత్రం చెప్పుకోదగ్గ విషయంగా నేను భావిస్తూ ఒక మంచి వాతావరణం ఇచ్చారు గూడూరుకి. ఎక్కడ మాత్రం ఇంతకుముందు గూడూరు రాజకీయాల్లో కక్షపూతమైనటువంటి రాజకీయాలు ఉండేవి. అవసరమైన వాళ్ళ మీద, నాయకుల మీద కక్షతో అట్రాసిటీ కేసులు పెట్టిన దౌర్భాగ్యం కూడా మన కాన్స్టిట్యూన్సీలో ఉండేది. ఈరోజు భూతత్వాలు వేసుకొని చూసినా అలాంటి వాతావరణం లేదు. దీనికి మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మనస్తత్వాన్ని, మా ఎమ్మెల్యే గారు మరి ఆయన అడుగులో అడుగేస్తూ మంచి వాతావరణం తీసుకొస్తున్నారు. ఒక మక్కువాన్ని పట్టుదలతో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, ప్రజాప్రతినిధులందరికీ ఆహ్వానాలు పంపించామని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా ప్రాంగణం, పార్కింగ్, విజిటర్స్ గ్యాలరీ ఏర్పాటు చేశారని ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, మంగళవారం ఉదయం 9 గంటలకు సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే వరప్రసాద్ చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ ఉంటుందని, అనంతరం ప్రగతి నివేదిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. పలు శాఖల్లో ఉత్తమ సేవలను అందించిన వారికి ప్రశంసా పత్రాలు అందిస్తామని, ముందు జాగ్రత్తగా హెల్త్ సెంటర్ అలాగే ఫైర్ ఇంజిన్ అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. గూడూరు డివిజన్లో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లకు సంబంధించి మనకు ఒక డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో జరగబోయే 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఆహ్వాన పత్రికలన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా నియమితులైన ప్రజాప్రతినిధులందరికీ కూడా ఇన్విటేషన్ కార్డ్స్ పంపించడం జరిగింది. అలాగే మన గూడూరు డివిజన్ నుంచి ఇన్విటేషన్ కార్డ్స్ అందరూ ప్రజాప్రతినిధులకి మరియు ఎలక్టెడ్ పర్సన్స్ కూడా పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఏర్పాట్లకు సంబంధించి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలచే శాస్త్రీయ సంగీతము మరియు జానపద సంగీతాలతో కూడిన శాస్త్రీయ సంగీతం, జానపద నృత్యాలకు సంబంధించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ మరియు వీటికి సంబంధించి ఎవరైతే ఆహ్వానితులు ఉన్నారో ఆహ్వానితులకు సంబంధించి ఇన్విటేషన్ కూడా పంపించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు గూడూరు వారిచే 9 గంటలకు పతాక ఆవిష్కరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. డిఎస్పీ గారు, ఆర్డీఓ, నేను, తర్వాత ఎమ్మెల్యే గారు, ప్రత్యేక ఆహ్వానితులందరూ వచ్చిన తర్వాత ఈ అన్ని శాఖలలో కూడా వారు శాఖలలో
అచీవ్మెంట్ చేసిన గవర్నమెంట్ నుంచి అచీవ్ చేసిన వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక సందేశాన్ని కూడా గౌరవ శాసనసభ్యులు కూడా చదవడం జరుగుతుంది. అలాగే అనేక రంగాల్లో స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కొన్ని సోషల్ యాక్టివిటీస్ కానీ చేసిన వాళ్ళు, అత్యంత ప్రతిభ కనపరిచిన వారందరికీ కూడా ప్రశంసా పత్రాలను కూడా అన్ని డిపార్ట్మెంట్స్ వారీగా సేకరించడం జరిగింది. వీటికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్ అంటే గార్డ్ ఆఫ్ ఆనర్ నుంచి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, ఎక్కువ మంది పబ్లిక్ 900 నుంచి 1000 మంది వస్తారు కాబట్టి ఇక్కడ ఎక్కువగా అస్వస్థతకు గురి కాకుండా ఒక మెడికల్ క్యాంపు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందుబాటులో ఉంచడము, అలాగే ఫైర్ సేఫ్టీ మెజర్స్ కింద అగ్నిమాపక శాఖకు సంబంధించిన ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేసుకోవడము, అలాగే ఇక్కడ పిల్లలకు కానీ వచ్చిన వాళ్ళందరికీ కూడా మార్నింగ్ ఫుడ్డు ప్లస్ టిఫిన్ అంతా కూడా పెట్టడం జరిగింది. అలాగే పిల్లలకంతా కూడా చాక్లెట్స్, బిస్కెట్స్, స్నాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పిల్లలచే ప్రైవేటు మరియు ప్రభుత్వ స్కూళ్ళకు సంబంధించి అందరితో ఇవి ప్రదర్శించబడుతుంది. అలాగే దీని తర్వాత ప్రశంసా పత్రాలను కూడా అందించడం జరుగుతుంది. ఈ ఏర్పాట్లన్నీ కూడా అన్ని శాఖల సమన్వయంతో, అంటే మున్సిపాలిటీ నుంచి శానిటేషన్ కానీ, అలాగే 77వ స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా కొన్ని ప్రాచీన కట్టడాలను కూడా అలంకరణగా మనం తయారు చేయడానికి వీలుంది. దీనికి సంబంధించిన మన ప్రాచీన బ్రిటిష్ వారి కాలంలో ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్ కానీ, చర్చ్ కాంపౌండ్లో ఉన్న స్కూల్స్ కానీ, మిషనరీ స్కూల్స్ కానీ, అలాగే సబ్ కలెక్టర్ బంగ్లా, ఆఫీసు, వీటినన్నింటినీ కూడా విద్యుత్ అలంకరణలతో అలంకరించడం జరుగుతుంది. వీటిని అధికారులందరూ కూడా మార్నింగ్ వారి వారి ఆఫీసుల్లో పతాక ఆవిష్కరణ చేసిన తర్వాత 9 గంటలకు సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి చేరుకున్న తర్వాత అన్ని శాఖలకు సంబంధించి ఇక్కడ అధికారులు హాజరయ్యి పతాక ఆవిష్కరణ చేసి ప్రముఖుల సందేశాన్ని విని ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు అయిన తర్వాత ప్రశంసా పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అరబిందో ఫెలోషిప్ ఆన్ ఆంధ్ర పీపుల్ ఈ కార్యక్రమంలో సీనియర్ హైకోర్టు అడ్వకేట్ నిరూప్, నిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ప్రసాదరావు, సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి పాల్గొన్నారు. గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలకు విచ్చేసిన హైకోర్టు అడ్వకేట్ నిరూప్, నిమ్స్ డైరెక్టర్ ప్రసాదరావు, సీనియర్ జర్నలిస్ట్ యాదగిరికి కళాశాల చైర్మన్ వంకీ పెంచలయ్య మరియు అధ్యాపకులు ఘన స్వాగతం పలికారు. ముఖ్య అతిథి అడ్వకేట్ నిరూప్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా అరబిందో ఉన్నారని, కానీ చాలా మందికి తెలియదని, ఆయన గొప్పతనాన్ని నేటి తరం యువతకు తెలియజేసేందుకు ఆదిశంకర కళాశాలలకు రావడం జరిగిందని అన్నారు. కళాశాల చైర్మన్ వంకీ పెంచలయ్య మాట్లాడుతూ నేటి తరం ఇంజనీరింగ్ విద్యార్థులకు ర్యాంకులు, ఉద్యోగాలు తప్ప సామాజిక స్పృహ ఉండడం లేదని అన్నారు. విద్యతో పాటు సమాజం గురించి అవగాహన కలిగి ఉండేందుకు పలు రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని తీసుకువచ్చి పిల్లలకు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో కళాశాల డైరెక్టర్ మోహన్, ప్రిన్సిపల్ ధనుంజయ్, ఏవో రామయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ అప్పుడు తిలక్కు, లాల్ బాల్ పాల్ పెద్ద లీడర్లు, అప్పుడు ఈయన కాంగ్రెస్ ప్రెసిడెంట్. 1910 నుంచి ఆయన పాలిటిక్స్ నుంచి విడ్రా అయ్యి ఆయన ఆధ్యాత్మిక లైన్లో పోయి దాని తర్వాత 30 వాల్యూమ్స్ రాసిన, 30 వాల్యూమ్స్ అరవిందుల వారు. ఆ 40 సంవత్సరాలలో ఎవరిని కలవలేదు. 1910 నుంచి 1950 వరకు ఆయన కలిసింది 4 ఇది 15th ఆగస్ట్ అనేది ఆయన బర్త్డే కూడా, 150th బర్త్డే. ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చి 70 సంవత్సరాలు అయితే ఆయన జన్మించి 150 సంవత్సరాలు అయింది. అయితే ఈ సందర్భంలో పెంచలయ్య గారు వచ్చి ఇక్కడ మా కాలేజీలో మాట్లాడాలి ఇది అరవిందుల పైన అంటే, సరే ఇప్పుడున్న దేశ పరిస్థితులలో ఆయన కంటే ఎక్కువ రెలవెంట్ ఉన్న సమస్య లేదు. ఏది కాశ్మీరే కావచ్చు, లేక నార్త్ ఈస్టే కావచ్చు. తప్పగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఓన్లీ వాళ్ళు ఇంజనీరింగ్ చేరడం, 4 ఏళ్ళు కోర్స్ అయిపోవడం, మెకానికల్గా డిగ్రీ సంపాదించుకోవడం, సాఫ్ట్వేర్ ఉద్యోగంలో సెటిల్ అయిపోవడం, అంతేగాని పక్కన సమాజం కానీ సమాజ స్పృహ కానీ లేకుండా పోతుంది. జనరల్ నాలెడ్జ్ కూడా లోపించింది ఇంజనీరింగ్ విద్యార్థులకు. బీటెక్ చదవని, ఎంటెక్ చదవని, ఎంసీఏ చదవని, ఎంబీఏ చదవని. వాళ్ళకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో కూడా తెలియదు, లేదా సామాజిక రాజకీయ ఈ సమ్మేళనాలు ఎలా జరుగుతున్నాయి, అసలు ఏంది ప్రాబ్లమ్స్ ఏంది, ప్రోస్ అండ్ కాన్స్ ఏంది కూడా తెలియదు. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇంజనీరింగ్
డిగ్రీలో నిష్ణాతులు కావడమే కాకుండా డిగ్రీ సంపాదించుకోవడమే కాకుండా ఉద్యోగం సంపాదించుకోవడం కాకుండా తోపాటే సామాజిక స్పృహ కూడా వాళ్ళకి అవసరం ఉంది, కావాలా అనే దాంతోనే ఒక లెక్చర్స్ స్టార్ట్ చేస్తామని అనుకున్నాం. ఇది చాలా సంవత్సరాలు, ఒక సంవత్సరం నుంచి ఈ నిష్ణాతుల్ని బతినాడు అయిపోయింది. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం గూడూరులోని ప్రభుత్వ హాస్పిటల్ నందు బ్లడ్ గ్రూప్ చేయుటకు ఉపయోగించే బ్లడ్ గ్రూపింగ్ సీరాను శివాని స్టడీ సర్కిల్ అధినేత మారపూరు శివకుమార్ రెడ్డి సహకారంతో బహుకరించడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా గారు, డాక్టర్ ప్రసూనా గారు, హెడ్ నర్స్ విజయ, ఎస్కే మౌలాలా, సై వినోద్, కార్యవర్గ సభ్యులు శ్రీ చైతన్య, స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, రాము, కుమార్, నాయుడు, శ్రీహరి, నాగరాజు, కృష్ణారెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన గూడూరు ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ నందు బ్లడ్కి సంబంధించిన టెస్టింగ్కి సంబంధించిన సెరాను అవసరమైన మేరకు ప్రగతి సేవాని సంస్థని కోరటం జరిగింది. కోరిన మేరకు నేను చెప్పాను, ఒక 2 days ఏ రోజైనా సరే మనకు అందుబాటులోకి వచ్చి మీకు ఆ రోజే పెట్టుకోండి, తెచ్చుకోండి అని చెప్పడం, రోజే నెక్స్ట్ డే మనకు అందుబాటులోకి రావడం, ఈ విధంగా మనం శరాన్ని తెప్పించడం జరిగింది. దీనికి మా ప్రగతి కుటుంబ సభ్యుడైన శివకుమార్ రెడ్డి గారు శివాని స్టడీ సర్కిల్ అధినేత. ఎందుకంటే మా శివకుమార్ రెడ్డి గారు పేద పిల్లలకు కూడా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తూ, ఎందుకంటే టీటీసీ చూడుంటారు, బీఈడి, అదేవిధంగా పాలిటెక్నిక్ ఎంట్రన్స్, బీటెక్కి ఎంట్రన్స్, పిల్లలకి ఎంసెట్ ఎంట్రన్స్, వీటన్నింటిలో మన రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకులు సాధిస్తున్న శివాని స్టడీ సర్కిల్ అధినేత మా శివకుమార్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ముందు మా శివకుమార్ రెడ్డి గారు మంచి భవిష్యత్తు ఉండాలని ప్రగతి సేవా సంస్థ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి విషయానికి వస్తే మనం మన తోచిన చిన్న సహాయం సరే, ఏదైనా సరే హాస్పిటల్కి ఫ్యాన్లు అవ్వచ్చు, లైట్లు అవ్వచ్చు, అదేవిధంగా ఇక్కడ బ్లడ్ అవ్వచ్చు, బ్లడ్ క్యాంపులు కూడా మనం అనేక రకాలుగా చేస్తున్నాం. ఇక్కడ మనం డాక్టర్స్ డేని డాక్టర్ని గౌరవించుకోవటం, నర్సుల డేని నర్సులను గౌరవించుకోవటం, అదేవిధంగా వాళ్ళకి పని ఒత్తిడిలో 365 రోజులు పని ఒత్తిడిలో ఉన్నారంటే మా డాక్టర్స్, నర్సులు, ఈ స్టాఫ్ మాత్రమే. వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక మంచి ఆర్డర్ కూడా ప్రగతి సేవా సంస్థ ప్రతి సంవత్సరం పెడుతూ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ మాకు సీరాస్ ఇచ్చారండి మా హాస్పిటల్లో. మా ప్రగతి సేవా సంస్థ వారికి నా ధన్యవాదాలు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్ చూస్తూనే ఉండండి.